ఆర్సీబీ ఇంత పెద్ద బ్రాండ్గా ఎలా ఎదిగింది? మనం ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ యొక్క ఫాలోవర్స్ని చూస్తే ఐపీఎల్లో ఉన్న అన్ని టీమ్స్లో కంటే ఆర్సీబీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్గానే ఈ ఫాలోవర్స్ పెరిగారనుకోండి కప్పు కొట్టిన తర్వాత. అయితే ఇంత పెద్ద బ్రాండ్ని ఇంతమంది ఫాలోవర్స్ని గెయిన్ చేయడానికి గల కారణం కోహ్లీ ఒక్కడేనా? కాదు, మీరు వింటుంది నిజమే. కోహ్లీ ఒక్కడు మాత్రమే కాదు, అప్పటి ఓనర్ అయిన విజయ్ మాల్యా. అది 2007 అంటే ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వలేదు. అయితే అప్పటికే విజయ్ మాల్యా ఏ బిజినెస్ పెట్టినా మంచి రేంజ్లో సక్సెస్ అవుతూ ఉండేది. తన బ్రాండ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ని ఈ టీంకి పేరుగా పెడదాం అనుకున్నారు. కానీ అప్పట్లో ఒక ఆల్కహాలిక్ బ్రాండ్ని ఐపీఎల్ టీంకి పేరు పెట్టడం ఏంటని చాలా కాంట్రవర్సీస్ని ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటిని ఎదిరించుకుంటూ ఐపీఎల్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పి కర్ణాటక టీంకి పేరు పెట్టారు. అప్పట్లో ఉన్న దీపికా పదుకునే, కత్రీనా కైఫ్ ఇలా సెలబ్రిటీస్ని ఆర్సీబీ మ్యాచ్ జరిగేటప్పుడు అక్కడికి తీసుకొచ్చి జనాల్ని ఆకర్షించేవారు. అండ్ అలాగే లోకల్గా ఉన్న కర్ణాటక సెలబ్రిటీస్ కూడా ఆర్సీబీ మ్యాచ్ జరిగితే అక్కడికి వచ్చి సందడి చేసేవారు. ఇలా లోకల్ ఆడియన్స్ని గ్యాదర్ చేయగలిగారు. అయితే ఏ టీంకైనా సరే 3 రకాల ఆడియన్స్ ఉంటారు: లోకల్ ఆడియన్స్, ఇండియా వైడ్గా ఉన్న ఆడియన్స్, ఇంటర్నేషనల్గా ఉన్న ఆడియన్స్.